ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా క్రిస్పీగా చేసే మెథడ్ని చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేశారంటే బండి మీద అమ్మే బజ్జీలాగా చాలా టేస్ట్గా ఉంటాయి. దీనిని కలపడం నుంచి బజ్జీ క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఈ వీడియోలో అన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి కొంచెం పెద్ద సైజుగా ఉన్న మిరపకాయలను అయితే తీసుకోవాలి. తీసుకున్న మిరపకాయలన్నింటినీ కూడా ఇలా ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న మిరపకాయలన్నింటిని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను కూడా మిడిల్లో నుంచి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. స్పైసీగా తినాలి అనిపిస్తే సీడ్స్ అన్నిటిని అలాగే ఉంచుకోండి. లేదు మనం కొంచెం స్పైసీ తక్కువగా తినాలి అనిపిస్తే సీడ్స్ తీసుకోవచ్చు. మేమైతే తక్కువగా తింటాం కాబట్టి సీడ్స్ అన్నిటిని తీసుకున్నాం. ఇలా తీసిన సీడ్స్ అన్ని మిరపకాయలన్నీ తీసుకుందాం. తీసుకుని ఇప్పుడైతే చింతపండు పల్పునైతే అప్లై చేద్దాం. ఈ మిరపకాయలకు మిడిల్లో చింతపండు 5 to 10 minutes ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చింతపండు పల్పుని అప్లై చేయడం వల్ల బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం స్పైస్నెస్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండి అయితే వేసుకుందాం. ఇందులోకి 2 tablespoons బియ్యం పిండి వేసుకోవాలి. యాక్చువల్గా బండి మీద అమ్మే బజ్జీలకైతే బియ్యం పిండి వాడరు. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల మిరపకాయ బజ్జీ పైన ఉండే లేయర్ క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది. కావాలంటే బియ్యం పిండి వేసుకోవడం స్కిప్ చేయండి. ఇందులోకి 1/2 tablespoon సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడంత వేసుకుందాం. 1/2 teaspoon వంట సోడా వేసుకుందాం. క్రిస్పీగా రావడం కోసం అయితే వంట సోడాను వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి మిరపకాయ బజ్జీలు. 1/2 tablespoon జీలకర్ర తీసుకొని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత పిండికి సరిపడా వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలన్నీ పిండికి పట్టుకునేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా. ఇలా వాటర్ అంతా సరిపడేలాగా మిక్స్ చేసిన తర్వాత పిండిని ఒక 2 minutes పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒకే డైరెక్షన్లో. ఇలా కలపడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా ఉండడంతో పాటు మనం బజ్జీలను ఫ్రై చేసేటప్పుడు గట్టిగా రాకుండా క్రిస్పీగా ఫ్లఫీగా వస్తాయి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా. మరి ఎక్కువగా వాటర్ లేకుండా తక్కువగా లేకుండా చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. నేను కలిపిన తర్వాత మనమైతే ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి లైట్గా చింతపండు వేయాలి. ఇలా ఆయిల్లో చింతపండు వేయడం వల్ల మనం బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ని చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తాయి బజ్జీలు. మనం ప్రిపేర్ చేసి ఉంచిన మిరపకాయలన్నిటిని తీసుకొని పిండిలో కోట్ చేసి ఒక్కొక్క మిరపకాయ బజ్జీని తీసుకొని ఆయిల్లో వేయాలి. ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలో కోటింగ్ చేస్తూ ఆయిల్లో సరిపడంత మిర్చి బజ్జీలన్నిటిని కూడా ఇలా తీసుకొని వేసుకోవాలి. బజ్జీలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. మిరపకాయ బజ్జీలన్నీ కూడా క్రిస్పీగా మంచి కలర్లో వచ్చేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. బజ్జీలన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటన్నిటిని తీసుకొని జాలర్ గంటలోకి వేసుకుందాం. ఇలా జాలర్ గంటలోకి వేసుకోవడం వల్ల బజ్జీలో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసిన బజ్జీలన్నీ కూడా ఇంకా క్రిస్పీగా ఉండాలనుకుంటే మనం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఆయిల్ ఒక 1 or 2 minutes ఫ్రై చేసి తర్వాత మళ్ళీ ఈ బజ్జీలను వేసుకోవాలి. వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బజ్జీలు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పిండిలన్నింటిని తీసుకొని ఇలాగే మిరపకాయ బజ్జీలన్నింటిని కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసిన తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. అలాగే కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసి ఉంచుకోండి. కొంచెం స్పైసీనెస్ కోసం 1/2 tablespoon గరం మసాలా వేసుకుందాం. ఇందులో చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. బజ్జీలన్నిటిని తీసుకొని ఇలా మిడిల్లో నుంచి ఆనియన్స్, కొత్తిమీర అలాగే గరం మసాలా మిక్స్ చేసాం కదా, వీటన్నిటిని తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని తినడం వల్ల బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా బజ్జీలు అనేవి క్రిస్పీగా మంచి కలర్లో టేస్టీగా అయితే ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బజ్జీలన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ లేదా అన్నం పప్పు చారులోకి అయితే కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ టిప్స్ని ఫాలో చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.